ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్వైఫ్ ఛానల్. ఇప్పుడు మీతో ఒక మంచి వీడియోని షేర్ చేసుకుంటున్నానండి. మనకు అష్టైశ్వర్యాలు కలగాలన్నా, భోగభాగ్యాలు కలగాలన్నా, సంతోషాలతో ఇంట్లో ఉండాలనుకున్నా మనం ఏ స్వరూపాన్ని పూజించుకుంటాము? లక్ష్మీ స్వరూపం పూజించుకుంటాం. అందులో ఏ రకమైన లక్ష్మీ స్వరూపం పూజించుకుంటాం? గజలక్ష్మి స్వరూపమైన అమ్మవారిని మనం ఎక్కువగా పూజిస్తాం. ఈవెన్ ఇంట్లో మనం పెట్టుకునే చిత్రపటానైనా, విగ్రహ రూపమైన మనం గజలక్ష్మి స్వరూపాన్ని ఎక్కువగా పూజిస్తాం. గజలక్ష్మి స్వరూపాన్ని పూజించాలని పండితులు చెప్తున్నారు, పురాణాల్లో కూడా పేర్కొన్నాయి. ఇలాంటి గజములతో ఇప్పుడు నేను చేసిన ఒక ప్రక్రియ అనేది మీకు సుఖశాంతులు, అదేవిధంగా సంతోషము, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయండి. గజములు ఎందుకు అమ్మవారికి అంత ప్రీతికరం? ఎందుకు అంటే క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవికి తర్వాత గజములు, రెండు గజములు, ఆ రెండు గజములు కూడా బంగారు కలశాలతో ఆకాశగంగను కొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ అభిషేకం చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? తొండాలనేవి కలశాలను పట్టుకుంటూ అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు ఉంటాయి. మీరు ఎక్కడైనా ఏ చిత్రపటాన్ని గమనించినా కూడా అదే రకంగా ఉంటాయి. ఆ రకంగా అంటే తొండం ఎత్తుతూ ఉన్న అమ్మవారికి అభిషేకం చేస్తున్న అలాంటి గజములు అయితే అమ్మవారికి చాలా ప్రీతికరం. మన ఇంట్లో పూజించాలనుకున్నా కూడా అమ్మవారిని అలానే పూజించుకుంటాం. అదేవిధంగా క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించిన గోమతీ చక్రాలు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ గోమతీ చక్రాలు ఈ ఏనుగుతో కలిపిన ప్రక్రియ అనేది ఇంట్లో మనం చేసుకుంటే చాలా మంచిదండి. ఇది కూడా పండితులు చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఆ క్రియ అనేది ఏ రకంగా చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ తొండం ఎత్తుతూ ఉన్న ఏనుగులు అని చెప్పాను కదండి, అది ఓపెన్ అవుతూ ఉంటాయండి. అంటే అలాంటి ఏనుగులు ఇప్పుడు వస్తున్నాయి. అందులోని సిల్వర్ కలర్ లో ఉంటుంది, గోల్డ్ కలర్ లో కూడా దొరుకుతాయండి. మీకు ఏది అయితే అది. నేను సిల్వర్ కలర్ లో ఉన్నది దొరికింది, నేను తీసుకున్నాను. అదేవిధంగా గోమతి చక్రాలు కూడా ఒక 5 గాని 6 గాని తీసుకోవాలండి. ఈ గోమతి చక్రాలు మనం ముందుగా శుభ్రంగా గంగాజలం కడుక్కొని దాంతో మనం తుడుచుకొని తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్ లోని కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం పాలు వేసి దాన్ని ఇలాగ చేతితో కరగబెట్టి కరిగిన తర్వాత అందులోని మన గోమతి చక్రాలు ముంచి తీసి వాటికి కుంకుమతో అలంకరించుకొని ఒక ఇత్తడి ప్లేట్ గాని, ఒక రాగి ప్లేట్ గాని, ఒక సిల్వర్ ప్లేట్, ఏదో ఒక ప్లేట్ లోని మనం ఇవన్నీ గోమతి చక్రాలను పెట్టి శుక్రవారం నాడు ఈ ప్రక్రియ అనేది చేసుకోవాలండి. శుక్రవారం నాడు మనం ఆ రోజు అమ్మవారికి గోమతి చక్రాలు ఎదురుగా పెట్టాం కదా, సో ఆ గోమతి చక్రాల మీద కుంకుమతో అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టసతనామ వాళ్ళు చదువుకుంటూ కుంకుమ వేసుకోవాలి. అదేవిధంగా కనకాధార స్తోత్రం కూడా ప్రతి ఒక్క 2 లైన్స్ చదువుకుంటూ మనం కుంకుమ వేసుకోవాలి. అదేవిధంగా లక్ష్మీ అష్టకం కూడా చదువుకుంటే మనం కుంకుమతో పూజ చేసుకోవాలి. ఆ రోజు అంతా అమ్మవారు ఆ గోమతి చక్రాలను అక్కడ ఉంచి ఆ మరచోట్ల శనివారం నాడు గోమతి చక్రాలు తీసి మీకు ఈ ఏనుగులు చూపిస్తున్నాను కదా, ఇలాంటి ఏనుగులు ఆ మరచోట్ల శనివారం నాడు గోమతి చక్రాలు అందులో వేసి అమ్మవారికి అటుపక్క ఇటుపక్క నిత్యం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయండి. ఇది పురాణాల్లో పేర్కొంది, నా సొంత సలహా అయితే కాదు. పండితులు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిందే నేను చేసుకున్నాను. సో నేను చేసాక నాకు బాగుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మీకు పూజా సామాగ్రి షాప్ లో అవైలబుల్ అవుతాయండి. కుంకుమ పువ్వు గానీ, అదేవిధంగా గోమతి చక్రాలు గానీ, అదేవిధంగా ఇలాంటి ఏనుగులు కానీ మీకు పూజా సామాగ్రి షాప్స్ లో దొరుకుతాయి. ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏ విధంగా క్రియ చేయాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను.